హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త. ఇక ప్రముఖ దర్శకుడు కన్నుమూత. సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలైతే వీడియోలో తెలుసుకుందామండి. ఎవరు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక బెంగాలీ సినీ పరిశ్రమలో ఒక విశిష్టమైన అధ్యాయం ముగిసింది. ప్రముఖ బెంగాలీ దర్శకుడు రాజా సేన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కలకత్తాలోనే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు, రాజా సేన్ కుటుంబ సభ్యులు కూడా ధృవీకరించారు. 1996లో వచ్చిన దాము సినిమాతో రాజా సేన్ దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. కెరియర్లో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఒక బాలుడు, ఏనుగు మధ్య ఉండే అనుబంధం, స్నేహం నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను గెలుచుకోవటమే కాకుండా ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని కూడా అందుకుంది. అలా తొలి సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. సామాజిక స్పృహ, మానవ సంబంధాలు, సాంస్కృతిక మూలాలను ఆవిష్కరించే దర్శకుడిగా రాజా సేన్ పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో దేశ్, మాయమృదంగం, దేబీపక్ష, కల్ పురుష్ లాంటి సినిమాలు తెరకెక్కించారు. అవన్నీ బెంగాలీ సినిమాల్లో చిత్ర రాజాలుగా నిలిచాయి. ఇక వెండితెరకే కాకుండా బుల్లితెరపై కూడా రాజా సేన్ తనెంతో గొప్ప దర్శకుడు అనేది చూపించారు. టీవీ సీరియళ్లు, ప్రముఖుల జీవిత చరిత్రల డాక్యుమెంటరీలు రూపొందించారు. బెంగాలీ సాహిత్యం, సంస్కృతులపై సేన్ అభిరుచి ఆ డాక్యుమెంటరీలో స్పష్టంగా కనిపిస్తుంది. రాజా సేన్ మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.